టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ తిరుపతిలో నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ కర్నూలులో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని నిరసన చేపట్టారు. కల్లూరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వైసీపీ నాయకులపై టీడీపీ నేతలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక మహిళతో అడ్డంగా దొరికిపోయిన బిఆర్ నాయుడిని తొలగించకుండా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని వారు ఆరోపించారు. పవిత్రమైన చైర్మన్ పదవిలో ఉంటూ ఇలాంటి పనులు చేసేవారిని వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. బాబే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ అంశంపై అది ఫేక్ వీడియో అని మాట్లాడారు. మళ్ళీ లేదు దాంట్లో తప్పు అంటే వాళ్ళు సంబంధించిన అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంటే నిన్న తిరుపతిలో చైర్మన్ బస చేసిన హోటల్ దగ్గరికి పోయి లేడీస్ అందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మీరు ఇటువంటి వీడియోలతో దొరికినాక కూడా మీరు చైర్మన్గా పదవికి అనర్హులు, మీరు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళు పోయి ధర్నా చేసి అటువంటి వాళ్ళ మీద దాడి చేయడం, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం చాలా అన్యాయమైన పరిస్థితి. తెలుగుదేశం నాయకులు అందరూ కూడా తెలుసుకోవాల్సింది, మీకు కేవలం ప్రజలకు చెప్పడానికి శ్రీరంగ నీతిలో లేకుంటే మీరు కూడా అవలంబించడానికి ఉందా అనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ మళ్ళీ మేమంతా చంద్రబాబు నాయుడు నేను చాలా భక్తిపరుని ఎవరిని స్పైట్ చేయను అది ఇంతకంటే ఘోరమైంది ఏముంది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండే ఆయన ఆ విధంగా దొరికితే కనీసం తీసేయని కూడా లేని పరిస్థితులు ఉంటే ఒకసారి ఆలోచన. అదే మా జగన్మోహన్ రెడ్డి సినీ యాక్టర్, అతను మనం ఎస్సీబీసీ ఛానల్కు చైర్మన్గా ఉన్నప్పుడు ఒక లేడీస్ అశబ్దంగా ప్రవర్తించినాననే ఉద్దేశంతోనే ఇమ్మీడియట్గా రిమూవ్ చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే దేవాలయాల మీద అంత ప్రత్యేకమైన దృష్టి పెట్టి పొరపాటున కూడా అక్కడ ఎవరు ఏం చేసినా కూడా అటువంటి వాళ్ళని ఉంచకూడదు అనేది నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. కనీసం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వీడియోలు దొరికి అన్నీ దొరికినా కూడా ఫస్ట్ ఏమో ఇది ఫేక్ వీడియో అని చెప్పింది, మళ్ళీ దాంట్లో వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇవన్నీ చేసినారు, మీరు ఎందుకు కొనసాగుతారని అడిగితే నువ్వు ఏదో ఒకటి చెప్పి పంపారు, లేకుంటే బయటికి రాకుండా వంచేపు ఎవరైనా ధర్నా చేసేవాళ్ళు తప్ప వచ్చి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి మళ్ళీ ఎవరు కూడా దీని మీద ఏం చేయకూడదు. అంటే మీరు ఇట్లా అణిచివేసే కార్యక్రమాలు ఇంకా ప్రజలు తిరగబడే పరిస్థితి అవుతుంది. ఇప్పటికైనా
శ్రీఆర్ నాయుడు మీద చర్య తీసుకోమని తెలుగుదేశం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.